ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. ఈడేమన్నా మనిషేనా అసలు? అట్లాంటి సన్నాసులకు ఎవరికిరా నువ్వు జాతి పిత్తవు? ఎవడు నీ జాతి? నీ జాతి ఏంది? నీ నీతేంది? దొంగ లుచ్చ సిగ్గులేని మాటలు మాట్లాడతారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దేశంలో ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ కింద గ్రామీణ స్థాయిలో తీసుకుంటే సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎవరైనా కానీ ఒక పదవిలో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. వాళ్ళప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా కానీ ఎన్నికైనప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అవి ఒకసారి మీకు చదివి వినిపిస్తా. ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు పెట్టి నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఈ ప్రమాణ స్వీకారం చేస్తారు పదవి బాధ్యతలు తీసుకునేటప్పుడు. సో అందులో మనం చూసినాం, పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా మేము పరిపాలన చేస్తాము, అందరినీ సమానంగా చూస్తాము అని చెప్పి అందులో ఉంటుంది. సో మరి ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకున్నాం మనం? దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? రెగ్యులర్గా సినిమాలలో ఈ ప్రమాణ స్వీకారాలు చూస్తాము, బయట కూడా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు, కానీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఒక్కసారి మాటలు విన్నారు. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. ఈడేమన్నా మనిషేనా అసలు? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతి పితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతి పితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటి దోపిడీదారుడు దొంగ లుచ్చ నువ్వెట్లా జాతి పితవైతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. సిగ్గులేని మాటలు మాట్లాడతారు. విన్నారు కదా, ఆయన మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో విన్నాం మనం. కేసీఆర్ని ఉద్దేశించి, సరే రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలైనా ఉండొచ్చు, బట్ కేసీఆర్ ఈయన కంటే వయసులో పెద్దవాడు, కానీ ఆయన ఉద్దేశించి ఎవనికిరా నువ్వు జాతిపిత, లంగలు సన్నాసులు ఇక చాలా ఉన్నాయి అందులో ఇంకా. సో అదంతా ఒక అంశం. దాని తర్వాత ఎవరికి నువ్వు జాతిపిత? నీ జాతికి కావచ్చు నువ్వు జాతిపిత. నీ జాతి అంటే కులం, నీ జాతికి నువ్వు జాతిపితవు కావచ్చు. జాతి అంటే ఈయనది వెలమ, కేసీఆర్ వెలమ, రేవంత్ రెడ్డి వెలమలకు నువ్వు జాతిపితవు కావచ్చు. నీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన కూడా వెలమ, ఆయనకు జాతిపితవు కావచ్చు. ఇట్లా మాధవరం కృష్ణారావు ఇట్లా కొందరు పేర్లు చెప్పి, వెలమల పేర్లు చెప్పి వాళ్ళకు నువ్వు జాతిపితవు కావచ్చు. నీ జాతి అంటే నీ కులానికి సంబంధించిన వీళ్ళకి జాతిపితవు కావచ్చు. నువ్వు ఎట్లయితావు నువ్వు జాతిపితవు అని చెప్పి మాట్లాడతాడు. ఇది కొత్త కాదు ఆయన ఈ జాతి గురించి వెలమల గురించి ఇట్లా మాట్లాడడం. గతంలో వాళ్ళకు కొంత ఇంత వండి పెడితే వాళ్ళకి సరిపోతుంది అని గతంలో కూడా కామెంట్స్ చేశారు. గతంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే వెలమెల మీద చాలా దారుణంగా బూతులు మాట్లాడిండు. ఆయన మీద కూడా పెద్ద చర్యలు ఏం తీసుకోలేదు. సో ఈ సినారియో అంతా, ఈ పరిస్థితులంతా గమనిస్తూ ఉంటే, మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి మాట్లాడింది చూస్తూ ఉంటే, తెలంగాణలో బలంగా కుల రాజకీయాలు తీసుకురావాలని చూస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఏపీలో ఈ సంస్కృతి ఉంటుంది, ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ నడుస్తాయి. కమ్మ వర్సెస్ రెడ్డి, ఈ రెండు బాగా కీలకంగా పనిచేస్తాయి అక్కడ. ఇంకొకటి డామినేట్గా ఉండేది కాపు సామాజిక వర్గం. ఇప్పుడు ఆ కాపులు కూడా కమ్మలతోటి కలిసిపోయి అక్కడ రాజకీయం నడుస్తూ ఉంది ఏపీలో. సో అక్కడ ఈ మూడు ప్రధాన కులాల మధ్యలో రాజకీయం అనేది నడుస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణలో ఎప్పుడు కానీ కులాల వారీగా, కులాల విధంగా రాజకీయాలు ఎప్పుడు నడవలేదు పెద్దగా. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రులు అవ్వడం, కీలకమైన పదవుల్లో ఉండడం ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెగ్యులర్గా సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఇట్లా ఒక కులాన్ని కించపరుస్తూ ఇంకొక కులాన్ని అడ్జేస్తూ ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు నడవలేదు. కేవలం మా కులమే ఉండాలని ఒక కులానికి సంబంధించిన పార్టీ ఒకటి, ఇంకొక కులానికి సంబంధించిన పార్టీ ఇంకొకటి అన్నట్టుగా లేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అంటే రెడ్ల పార్టీ అంటారు, తెలుగుదేశం అంటే కమ్మల పార్టీ అంటారు, జనసేన కాపుల పార్టీ అంటారు. కానీ తెలంగాణలో అట్లా లేదు. తెలంగాణలో ఏ పార్టీ అయినా అన్ని కులాలు, అన్ని మతాలు సమ్మిళితంగా ఉంటాయి. ఇక్కడ మతాలకు మేము హిందువులకు బ్రాండ్ అంబాసిడర్లం అని చెప్పుకునే బీజేపీలో కూడా ముస్లింలు ఉంటారు. ముస్లింలు
పోటీ చేస్తున్నారు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున బీజేపీ తరపున ముస్లింలు కూడా పోటీ చేస్తారు. అందులో కూడా ముస్లింలు ఉంటారు. ముస్లిం వ్యతిరేక పార్టీ అని ముద్ర ఉన్నా అందులో ముస్లింలు పోటీ చేస్తారు. అంటే తెలంగాణలో ఒక డిఫరెంట్ రాజకీయం ఉంటుంది. ఎక్కడ కూడా కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లుగా తెలంగాణలో కుల రాజకీయాలు తీసుకురావడానికి చాలా బలంగా ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ వెలమల సామాజిక వర్గం తక్కువ, కానీ ఫైనాన్షియల్గా కావచ్చు కొంచెం పొలిటికల్గా వాళ్ళ పవర్ ఎక్కువ ఉంటుంది. రెడ్లు కూడా రాజకీయంగా చాలా బలంగా ఉంటారు, కానీ వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది. వెలమలతో పోల్చినప్పుడు రెడ్ల జనాభా ఎక్కువ ఉంటుంది. సో వెలమల జనాభా తక్కువ ఉన్నప్పటికీ రాజకీయాల్లో కొంచెం ప్రభావవంతమైనటువంటి రోల్ పోషిస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ రెడ్ల సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఇట్లా వెలమలని చేసి వెలమలని డౌన్ చేసి నేను కేవలం రెడ్లనే సమీకరించుకొని రెడ్లందరినీ చేరువ చేసుకొని రాజకీయం చేద్దామని అనుకుంటున్నాడా? అంటే ఒక అంటే కులాల కుంపట్లు పెట్టి ఏమన్నా రెడ్డి పార్టీ అని ఏమన్నా కొత్తగా పెట్టి ఆ దిశగా ఏమన్నా రాజకీయాలు చేసి ఆలోచన చేస్తున్నారు ఆయన భవిష్యత్తులో. అంటే పదే పదే చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయి. కాకతీయులకు సంబంధించినటువంటి ఆ తోరణం ఇవన్నీ కూడా నేను తొలగిస్తా ఎంబ్లంలోకి వెళ్ళి రాజముద్రలకు వెళ్ళి అని చెప్పి అది ప్రచారం జరిగినప్పుడు అప్పుడు కూడా సేమ్ వచ్చింది. కాకతీయుల మీద ఎందుకు కోపం? వాళ్ళు రెడ్డి రాజుల మీద పోరాడిరు, రెడ్డి రాజులను ఓడించారు. సో అందుకని ఈయనకు కాకతీయుల మీద కోపం ఉంది అని చెప్పి అప్పుడు కూడా ప్రచారం జరిగింది. ఎటొచ్చి ఆ వెలమ సామాజిక వర్గాన్ని ఎందుకు ఈ స్థాయిలో పరుష పదజాలంతో ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి తిడతా ఉన్నారు? ఏ ఉద్దేశమైనా నిజంగా ఆయన కేసీఆర్ మీద కోపం ఉండి కేసీఆర్ తప్పు చేసి ఉంటే కేసీఆర్ను వ్యక్తిగతంగా మాట్లాడాలి, కేసీఆర్ తోటి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడ ఒక వ్యక్తిగతానికి పరిమితం అయితలేదు. అది ఆ వ్యక్తిని ఆధారంగా చేసుకొని కంప్లీట్గా వెలమ సామాజిక వర్గం మొత్తాన్ని ఆయన తిట్టుకుంటూ వస్తున్నారు ప్రతి సందర్భంలో. దీనికి సంబంధించి అన్ని ఎవిడెన్సులు ఆయన మాట్లాడినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎప్పుడు మనకు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. నిన్న మిర్యాలగూడలో ప్రత్యక్షంగా మాట్లాడి రాయనంటే మీకు అది కూడా చూపించాను. అంటే అసలు తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మార్పు తీసుకొస్తాము, మేము మార్పు చూపిస్తాము, గత పాలకులు చేసిన దానికంటే భిన్నంగా పాలిస్తాం మేము అని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చి మరి చేస్తున్నది ఏంటిది అంటే ఒక కులాల కుంపట్లు రాజేసి కులాలు కొట్టుకునేలాగా చేసి రాష్ట్రాన్ని ఒక రావణ కష్టం చేద్దాం అనుకుంటున్నారా? ఏదో మేము ప్రజాపాలన అందిస్తాం, సుపరిపాలన అందిస్తామని చెప్పారు కదా, మరి ఇదేనా సుపరిపాలన? ఒక పెద్ద మనిషిని పట్టుకొని రాగి ఎవరికి రా నువ్వు అని మాట్లాడడమేనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి? గతంలో కొన్ని యథాలాపంగా వాడే కొన్ని పదాలను కేసీఆర్ మాట్లాడినప్పుడే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా బూతులు అని చెప్పి ఎగిరి దుంకింది, ఓ గంతులేసింది. ఇప్పుడు ఎవడు మాట్లాడు, అప్పుడు మేధావులను ఎగిరిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు, మీడియా మాట్లాడది. ఇవి బూతులు కాదా? సో తెలంగాణ ప్రజలకు గుర్తించాలి అసలు ఏం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి, ఏం చేస్తూ ఉన్నాడు, అధికార పార్టీ ఏం చేస్తూ ఉన్నది, వాళ్ళు ఏం చేస్తామని అధికారంలోకి వచ్చారు, వచ్చినాక ఏం చేస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదు, హోంశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. ముఖ్యమంత్రి దగ్గర ల్యాండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. శాంతి భద్రతల పర్యవేక్షణ అనేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. హోంశాఖ లేకున్నా కూడా ఆయన చూస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, హోంశాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. శాంతి భద్రతలు అదుపు తప్పే పరిస్థితిని ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇది నేను చెప్తున్నది కాదు, నా ఆరోపణ కాదు, ఆయన చెప్పిన మాటలే. ఒక కులాన్ని కించపరిచేలాగా, ఒక కులాన్ని దారుణంగా నిందించేలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న ఓ 10 రోజుల క్రితం ఖమ్మంలో సభ పెడితే అక్కడే మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు కూల్చాలి అని పిలుపునిస్తాడు. అంటే ఒక ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని, ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పే సిచ్యువేషన్ ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు. పిలుపునిస్తా ఉన్నాడు, అల్లరి మూకలకి మీరు చిలరేగిపోండి, ఆ పార్టీ గద్దెలు కూలగొట్టండి అని ఆయనే పిలుపునిచ్చాడు. ఇప్పుడు ఒక కులాన్ని ఏ స్థాయిలో నిన్న దుర్భాషలాడిండో కూడా మనం చూసినాం. అంటే ఈయన శాంతి భద్రతల్ని కాపాడాల్సిన హోదాలో ఉండి, రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకోవాల్సిన హోదాలో ఉండి ఏం చేస్తున్నాడు మరి? ఒకవైపు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేస్తున్నాడు, ఇంకొక వైపు కులాల మధ్యలో కొట్లాటలు పెట్టిస్తున్నాడు. అంతిమంగా రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సేమ్ ఏపీలో ఒక కులాల కుంపట్లు కొట్టుకొని దాడులు చేసుకొని గతంలో ఎట్లయితే ఉండనో అక్కడ పరిస్థితి, సేమ్ మన దగ్గర కూడా అదే పరిస్థితి తీసుకొద్దామని చూస్తున్నారా? తెలంగాణ ప్రాంతం అనేది కుల మతాలకు అతీతంగా ఉంటుంది ఎప్పుడు కానీ. కొంత హైదరాబాద్ ప్రాంతంలో గతంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు, అంత ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా కంప్లీట్గా కూల్ అయిపోయింది. సో మరి అట్లాంటి రాష్ట్రాన్ని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఈ స్థాయిలో కులాలని అదని ఇదని ఎందుకు పదే పదే స్వయంగా ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు ఈ వ్యాఖ్యలు? వెలమల మీద గతంలో కూడా చాలాసార్లు ఆయన మాట్లాడిండు, నీ జాతి ఏంది, నువ్వేంది, నీ కథ ఏంది అని చాలా వేదికల్లో మాట్లాడిండు. ఇవి కేవలం ఆరోపణలు కాదు, ఆయన స్వయంగా మాట్లాడిన మాట. అంటే ఖచ్చితంగా కులాల కుంపట్లు పెట్టి రాష్ట్రాన్ని ఒక రావణ కష్టంలాగా మారదామని చూస్తున్నారా? అంటే ప్రజాపాలన, సుపరిపాలన అంటే ఇదేనా? మార్పు అంటే ఇదేనా మరి తీసుకొచ్చేది? మీరు ఎన్నికల ముందు మీరు చెప్పిన మార్పు ఇదేనా? కులాల కుంపట్లు పెట్టి ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తేలాగా అది చేయండి ఇది చేయండి అల్లర్లు చేయండి అని చెప్పి పిలుపునిచ్చి ఇదేనా ముఖ్యమంత్రి చేయాల్సింది?
ఇది కాదు చేయాల్సింది. మరి ఆయన ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతుండో, ఎందుకు అట్లా మాట్లాడుతుండో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. లేకుంటే ఇంట్లో దగ్గర కూర్చొని అసలు నేను కరెక్టే ఉన్నానా లేదా అన్న మాట్లాడుకోవాలి. లేకుంటే హాస్పిటల్ కన్నా పోయి చూయించుకోవాలి. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఏదో చిన్న గల్లీ స్థాయి లీడర్ కాదు. లేకుంటే ఒక ఒక పర్సన్, మామూలు పర్సన్ కాదు. ఆయన చేసే ప్రతి పని రాష్ట్రం మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అది దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. సో ఈ విషయాన్ని ఇప్పటికైనా ఆయన గమనించుకొని ఈ కులాల పంచాయతీలు వీటి మీద ఇప్పటికైనా కొంచెం ఒకసారి పునరాలోచించుకోవాలి. మరి నేను విచక్షణ ఉండే మాట్లాడుతున్నానా, విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నానా, మాట్లాడే సమయంలో విచక్షణ అని చాలా సాఫ్ట్ పదం వాడిన. నేను సోయి అంటారు దాన్ని. సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయిలో లేకుండా మాట్లాడుతున్నారా అనేది ఆయననే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.